క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆయన రక్తంలోనే కడుగుబడినటువంటి యథార్థవంతమైన పరిశుద్ధులైన పిల్లలారా, చేరువచ్చినటువంటి అందరికీ విలుచున్న వారికి ప్రభునామంలో వందనాలండి. గ్రంథంలో కొన్ని మాటలు కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యము ధ్యానించుకున్నామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 40వ వచనము చదువుకున్నాము, 40-41 కూడా చదువుకున్నాము. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు, నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను, నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. చూడండి, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, అయితే మీకు జీవము కలుగునట్లు, ఆయన నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు చెప్తున్నాడు. మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు, నా దగ్గరకు రారు. నేను పిలిచినను నా వాక్యము విన్నరు, విన్నగాని వాక్యము హృదయంలో ఉంచుకొనరు. ఈ లోక సంబంధమైన ఈ శరీర సంబంధమైన నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ వీటితోనే ఉంటారు. కానీ ఆత్మీయమైన సంబంధమైన నిత్య జీవం కలిగిన దేవుని పలుకులు, నా నిత్య జీవానికి చేర్చే దేవుని మాటలు మీరు వినరు, నా దగ్గరికి రారు అని దేవుని వాక్యంతో మనకు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. ఆయనైతే పరిశుద్ధ పిలుపుతో పిలుస్తూ ఉన్నాడు. ఆయన వట్టి మాట చేతనే కాదు, విలువైన వెలకట్టలేని రక్తం ఇచ్చి పిలుస్తూ ఉన్నాడు. విలువైన రక్తం ఇచ్చుటకు సిద్ధ మనసు కలిగి పిలుస్తూ ఉన్నాడు. కానీ మనము ఈ లోక సంబంధమైంది, ఈ లోకమే ఇదే, అంతా ఇక్కడే మనము బ్రతుకుతాము, జీవిస్తాము. ఇంకా పరలోకం అనేది లేదు, లేదా పునరుత్థానము లేదు. ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా మన జీవితాలు తగలడుతున్నాయి. మనకు నిత్య జీవము సంబంధించినటువంటి అదృశ్యము అయినటివి వెతుకుటలేదు, కానీ ఈ దృశ్యమైనటివి మీరు వెతుకుతున్నారు. అదృశ్యమైన దేవుని శక్తి చాలా గొప్పది. అది చాలామంది భక్తులు కానీ, ప్రవక్తలు కానీ, చివరికి యేసుక్రీస్తు ప్రభు వారి కానీ చాలా చోట్ల చాలా అద్భుత కార్యాలు, సూచక్రియలు చూసి మీకు తెలియపరిచినారు. అయినప్పటికీ మీరు ఎప్పుడు అద్భుత కార్యాలు చేస్తారా, సూచక్రియలు చేస్తారా? 2 చేపలు 5 రొట్టెలు 1000 మందికి పంచిపెడుతుంటే కడుపు నిండా తిననీకి ఆ కాలంలో కొంతమంది వచ్చేవారంట, తిననీకే వచ్చేవారంట, కొంతమంది, అందరు కాదు. కనుక నిత్య జీవ సంబంధమైన ఆ అదృశ్యుడైన దేవుడు, ఆ పరలోక రాజ్యము మన కంటికి కనపడదు, చెప్తుంటే విన్నవారమే, మనకు కూడా తెలియదు, అది మనము చూడలేదు. వాళ్ళు ఆత్మీయ నేత్రాలతో చూసి రాసినది నమ్ముచున్నాం. మనము ధన్యుల వాడికి దైవ రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధులు ఆత్మీయ నేత్రాలతో వారు రాసిన దాన్ని మనము నమ్ముతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు రాసినాడు కనుక మనము నమ్ముచున్నాం. అందుకే చూసి తడుములాడి నాతో ఉండి ఏది విన్నామో, ఏది చూశామో, మేము తడుములాడి ఏది చూశామో అది మేము చెప్తూ ఉన్నామని వారు చెప్పారు అపోస్తలులు. వారు చెప్పింది మనం ఇన్ని నమ్ముతున్నామంటే మనము నిజంగా తోమ కంటే మీరు గొప్పవారని దేవుడే సాక్ష్యం ఇచ్చినాడు. తోమ, నువ్వు పొద్దులచ్చము నా దగ్గరే నా సహవాసంలో ఉన్నావు, కానీ నువ్వు నమ్మలేకపోయినావు. నేను లేస్తానని చెప్పాను, లేచి నీ సహోదరులే లేక నా శిష్యులే వచ్చి నీకు చెప్పినా నీవు నమ్మలేదు. వాళ్ళు వచ్చి చూసి చెప్పినా నీవు నమ్మలేదు. అంత అవివేకం ఉండకూడదు. చూచి నమ్మిన వారికంటే, అప్పుడు చూస్తే కానీ ఆయన చూసి ఆ ఏళ్ళు గుర్తులన్నీ చూపిస్తే అప్పుడు నా ప్రభువా నా దేవా అని అప్పుడు నమ్ముతాడు. నువ్వు చూసి నమ్మావు, కానీ చూడక నమ్మిన వారు చాలా గొప్పవారు నా దృష్టిలో. మీరు రాసిన దానిని నమ్ముతున్నటువంటి ఈ కాలంలో ప్రజలు చాలా గొప్పవారని దేవుడు చెప్పినాడు. దేవుడు అదే కాదు,
అలాగే బాప్తిసం ఇచ్చే యోహాను కూడా పరలోక రాజ్యంలో ఆయన ఉంటాడు. ఒక అల్పుడు పరలోక రాజ్యం చేరితే ఆ బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు అని కూడా వ్రాయబడుతుంది. అంటే చూడండి, ఆ యొక్క బాప్తిసం ఇచ్చే యోహాను పరలోకం నుండి పంపబడినవాడు అని వ్రాయబడింది గ్రంథంలో. పరలోకం నుండి వచ్చినవాడని బాప్తిసం ఇచ్చే యోహాను అని వ్రాయబడింది. ఆ వ్రాయబడిన మాట ప్రకారము ఆయన పరలోకం నుండి వచ్చాడు. ఏదని నుంచి వచ్చాడు, ఎందు నిమిత్తం వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని 6 నెలలు ముందుగా వచ్చి 6 నెలలు యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం ఇచ్చుచు ఒక ప్రవక్త రాబోతున్నాడు, ఒక నీతిమంతుడు రాబోతున్నాడు, ఆయన మాట వింటే మనకు మంచిది, సత్యంలో బ్రతకండి అనేకుల మందికి బాప్తిసాలు ఇస్తూ, నేనన్నైతే నీటితో ఇస్తున్నాను, ఆయన ఆత్మతో రక్తంతో ఇస్తాడు, ఆయన అగ్నితో ఇస్తాడు అని చెప్పి సాక్షిగా బ్రతికి ఆయన హతసాక్షి అయినాడు. హతసాక్షి అయిన తర్వాత పరలోక రాజ్యం చేరుతాడు. ఆ చేరిన తర్వాత మళ్ళీ దేవుడు అంటున్నటువంటి మాట, బాప్తిసం ఇచ్చే యోహాను పరలోక రాజ్యంలో ఉంటే, ఒక అల్పుడు పరలోక రాజ్యం చేరితే ఆ బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు అని వ్రాయిస్తూ వచ్చిన. అంటే ఒక సామాన్యమైన జనములను దేవుడు గొప్ప చేసి మాట్లాడుతున్నారు. ఆయన దగ్గరగా ఉండి ఆయన కోసమే బ్రతికినటువంటి ప్రాణం పెట్టిన వారిని కూడా ఆయన నిజంగా గొప్ప చేసి మాట్లాడలేదు. కానీ ప్రజలంటే అంత పిచ్చి దేవునికి ప్రియులు. నిజంగా దేవునికి ఈ లోకం అంటే ఎంత ప్రేమ, అంటే ఎంత పిచ్చి, ఎంత ఆశ అంటే ఆయనకు తన సొంత కుమారుని చంపుకోనికి సిద్ధపడినాడు తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారిని చంపుకోనికి సిద్ధపడినాడు. ఆయన కొడుతూ ఉంటే, లేక ఆ కల్వరి శిలువలో కొడుతూ ఉంటే, రక్తం వచ్చేటట్టు కొడుతూ ఉంటే, ముఖం మీద ఉమ్మి వేస్తుంటే, ఆ నీతిమంతుని అనరాని మాటలతో చేయరాని పనులతో చేస్తూ ఉంటే దేవుడు అంట ఆనందిస్తున్నాడంట. ఎందుకయ్యా ఆయనకు ఆనందమని మనము అనుకున్నట్లయితే, ఈయన ఈ ఒక్క పరిశుద్ధుని ద్వారా, ఈ ఒక్క యేసుక్రీస్తు పరిశుద్ధుని ద్వారా ప్రపంచాన్నంతా నేను సత్యంలో బ్రతికేదానికి ఒక గొప్ప ఆయుధమయ్యా నా కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి ఆయన రక్తమయ్యే దిక్కు. అందుకోసం ఆయన ఇక్కడ నలుగుపడుతూ ఉంటే, ఇక్కడ హింసలు పడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, తండ్రి అక్కడ ఇష్టమైనది, సంతోషం ఉన్నది, ఆనందిస్తున్నాడంటే, ఒక్కని పెట్టి ప్రపంచానంతా మార్చాలనుకున్న మహా గొప్ప దేవుడు మన పరమందున్న కన్నతండ్రి. అంత గొప్ప దేవుడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ఇంత అంత కొంత కాదు, ఎంతో అని చెప్పినాడు. దానికి హద్దు లేని ప్రేమతో దేవుడు ఈ మనుషులను, ప్రతి ఒక్కరిని, పాపము చేస్తున్న వారిని, క్రమంలో బ్రతుకుతున్న వారిని, సత్యంలో అందరినీ ప్రేమించే దేవుడు. కాకపోతే ఆయన రక్తమే మనకు దిక్కు. ఎవరి రక్తము? యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ప్రతి పాపం నుండి మనము విడిపించి పవిత్రపరిచి పరలోక రాజ్యం చేరుస్తుంది. కనుక తండ్రి అక్కడ సంతోషపడుతూ ఉన్నాడు. ఆ యొక్క కలువరి శిలువలో ఆయన ఎవరు లేని అనాథగా అక్కడ వాళ్ళందరూ హింసిస్తూ, ముఖం మీద వస్తూ, కొట్టబడుతూ, ఆ యొక్క కొరడాలతో ఈ పంత దున్నబడుతూ ఉంటే, దేవుడు చూడండి ఆయనకు ఇష్టమైనది అని వ్రాయిస్తూ వచ్చినాడు. ఇంకా ఆ మాటలోనే మనకు ఆ సృష్టికర్త అయిన ఆ తండ్రి ప్రేమ మనము తెలుసుకోవాలి. ఒక్క ప్రాణాన్ని బలిగా ఇచ్చి, ఒక్క పవిత్రమైన ప్రాణాన్ని బలిగా ఇచ్చి ప్రతి ఒక్కరిని రక్షించుకోవాలి. ప్రతి ఒక్కరూ నా దగ్గర ఉండాలి. నా దగ్గర ఎలా ఉండాలి? మళ్ళీ యథార్థవంతులుగా, నీతివంతులుగా ఉండాలి. ఆయన రక్తమే అట్టి మనుషులను తయారు చేస్తుంది అని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన రక్తంలో అంత యథార్థత, పరిశుద్ధత ఉంది. కనుక ఆయనను బలి చేయుటకు ఆయన ఇష్టపడినాడు. అందుకు నిజంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, లేక తండ్రి అయిన దేవుడు, లేక పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకయ్యా ఇంత ప్రేమ మనకంటే, ఆయన ప్రేమ మనకు నేర్పినాడు. ఆయన ప్రేమ ద్వారా మనం బ్రతుకుతున్నాము.
ఆయన ప్రేమ ద్వారా మనము సత్యంలో ఉంటున్నాము, పరిశుద్ధతలో ఉంటున్నాము, నీతిగా బ్రతుకుతున్నాము, యథార్థతగా బ్రతుకుతున్నాము. ఒక క్రైస్తవురాలు బైబిల్ తీసుకొని ఒక ప్రార్థనకు పోతున్నారంటే, ఒక క్రైస్తవురాలు బైబిల్ తీసుకొని ప్రార్థనకు పోతున్నామంటే అది ఆ సత్యంలో బ్రతికి ప్రార్థనకు వెళ్తున్నాము, లేక ఆయన మాట విని మనము సత్యమైన దేవుని దగ్గరకు ఇంకా కొన్ని మాటలతో మనము ఈ లోక సంబంధమైన జీవితంలో సత్యంగా బ్రతకాలంటే ఆయన మాటలు వింటుంటేనే మనకు సత్యంలో ఉంటాము. లేకుంటే అపవాదిగాడు ఉన్నాడు కదా, వాడు సొగం కాలిన కొరువు వలె గర్జించు సింహం వలె వాడి ఎవరిని మింగు నాని చూస్తున్నాడు. కనుక మనకు డైలీ ఏం అవసరం అయినా పరలోక ఆహారమైనటువంటి యేసు క్రీస్తు వారు ఆయనే వాక్యం కనుక ఆయన వాక్యం మనము ఆత్మీయంగా మనము తినాలి. మన ఆత్మకు ఆహారము దేవుని యొద్ద ఉండేది. ఆ వాక్యమే మళ్ళీ శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువారిగా మళ్ళీ ఈ లోకంలో పుట్టి మన పాపముల బ్రతుకులలో ఆయన కూడా మనలాంటి శరీరంతో పుట్టి పాపాన్ని జయించినాడు. మనలాంటి శరీరంతో పుట్టి పాపాన్ని జయించినాడు. మనమైతే జయించలేదు, మనతో కాదు కూడా. పాపాన్ని జయించి మన కోసం మరణమైనాడు. మరణమైన యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి అయిన దేవునికి ఆయనకు ఇష్టమైనదంట. మరణమైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లేఖనంలో చెప్పినట్టు, ప్రవచనం నెరవేరినట్టు తిరిగి 3వ దినాన లేస్తాను అని చెప్పినాడు. చాలామంది ప్రవక్తలు చెప్పినాడు, సాక్షాత్తు యేసుక్రీస్తు వారే చెప్పినాడు 3వ దినాన లేస్తానని. మళ్ళీ తిరిగి దేవుని కుమారుడు కనుక ఆయన లేచినాడు ప్రథమ ఫలముగా. అదేవిధంగా మనల్ని కూడా ఆయన 2వ రాకడగా ఆయన దూతలను వెంట పెట్టుకొని వచ్చి మనమలను చనిపోయిన వారిని మళ్ళీ ఆయన లేపుతాడు. ఎందుకంటే ఆ శక్తి కలిగిన దేవుడు ఆయన. నా ప్రాణము పెట్టుటకు తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదని దేవుడు చెప్పినాడు. కనుక ఆ యొక్క శక్తిని మనము గమనించాలి. ఆ శక్తిని మనము ఎలా గమనించాలంటే చాలా చోట్ల దేవుని శక్తిని ఆ బలమును చాలా చోట్ల చూపించినాడు ప్రియుల దేవుడు. చూడండి, మార్కు సువార్త 4:44 అధ్యాయము 40 వచ్చిన మాట చూస్తాము. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. ఇది ఈ సందర్భం వచ్చేసి గాలిని గద్దించు సమయం. శిష్యులతో జోలిలో ఉన్నప్పుడు గాలిని గద్దించడము, అది మేము చనిపోతున్నాము పోదు కూడా ఈ యొక్క ఇదులు చనిపోతున్నాము అని చెప్పి భయపడుతున్నప్పుడు ఆయన గాలిని గద్దించాడు, సముద్రపు పొంగును అణిచివేసినాడు. ఆయన చెప్పగానే అవి ఏమైనాయంట, మిక్కిలి నిమ్మలమైనయని వ్రాయించినాడు దేవుడు. ఆయన వాక్కిచ్చినాడు. ఆ సముద్ర జలములు, ఆ వాన, గాలి, తుఫాను, ఆ యొక్క ధోని సముద్రంలో పల్టీ కొట్టే విధంగా భయభాంతులకు గురవుతున్నారు శిష్యులు. ఆయన ఒక్క మాట గద్దించినాడు, మిక్కిలి నిమ్మలమైపోయినాయంట. 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి, మరి 7,000 మందికి ఇలా చాలా మాటలు పంచినాడు. మళ్ళీ పంచగా మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఎన్ని గంపలు ఎత్తినాడు, మళ్ళీ చాలా గంపలు ఎత్తినట్టుగా మనము వింటాము. అప్పుడు దేవుడు అంటాడు, ఒక బాధ యేసు ప్రభు అంటాడు, మీరు ఎప్పుడు పరిచయులారా, శాస్త్రులారా, సత్తుకయులారా, ఎప్పుడు సూచకి అడుగుతున్నారు, ఎప్పుడు అదే పని. ఒక పారి 2 చేపలు 5 రొట్టెలు అన్ని వేల మందికి పంచిపెట్టి మళ్ళీ తిరిగా 12 గంపలు ఎత్తి కదా, ఇంకా చాలదా, ఒకటి నా శక్తి చాలదా, ఇంకా చూపుతూనే ఉండాలా, నేను చూపుతూనే ఉండాలా, మీరు చూస్తూనే ఉండాలా, నమ్మకుండానే ఉండాలా. అన్నం ఉడకనికి ఒక మెతుకు చాలదా, మొత్తం పిసికి మీరు చూడాలని దేవుడు స్పష్టంగా వారిని ఉద్దేశించి అక్కడ చెప్పినాడు. కనుక ఆయన శక్తి ఈ యొక్క 2 చేపలు 5 రొట్టెలే కాదు, గాలిని గద్దించడమే కాదు, సముద్ర పొంగును ఆపడమే కాదు, ఇశ్రాయేలీయుల ప్రజలను
పగలు మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి ఆ స్తంభంలో నుండి దేవుడు వారితో మాట్లాడుతూ నడిపిస్తూ వచ్చినాడు. సముద్రాన్ని సైతం చీల్చివేసినాడు. ఈ పక్క ఆ పక్క నీళ్లు గోడల వలె నిలిచిపోయినాయి. కర్ర విసిరేస్తే పాము, కర్ర పట్టుకుంటే మళ్ళీ కర్ర. ఇంకా ఎన్ని అద్భుత సూచక క్రియలు, అద్భుత కార్యాలు. చనిపోయిన వారు లేవడం, పుట్టుగుడ్డి వాళ్ళు కన్నులు చూడడము, గుడ్డివారు నడవడము, పక్షపాతంతో పడిన వారు మళ్ళీ కాలు చీలమండలు పుంజుకొని మళ్ళీ యథాస్థితిలోకి రావడము, చాలా అద్భుతాలు చేసినాడు. ఇంకా ఎన్నో రాయలేదు, అవన్నీ రాస్తే ఈ యొక్క భూమి అంతా కూడా చాలదని భక్తులు తెలియపరిచినారు. ఎన్నో అద్భుత కార్యాలు ఎందుకు దేవుడు చేసినాడు అంటే, ఆయన దేవుని కుమారుడు, దేవుడే, ఇంత శక్తి సంపన్నుడు, ఇంత బలము కలిగిన దేవుడు అని ప్రజలు గుర్తించాలి. ఒక మాట మనసులో పెట్టాలి. చాలు, ఇంకా ఒక్కసారి ఇంకా గుర్తిస్తే చాలు. విశ్వాసికి ఒక మంచి ఆలోచనలో ఇంకా పట్టుదల వస్తే ఇంకా ఆ విశ్వాసాన్ని పడగొట్టడం అసాధ్యం. ఎవరు పడగొట్టలేరు. అయితే నమ్మాలి. అందుకే మార్తా మరియలతో యేసుక్రీస్తు ప్రభువారు, నమ్మితే నీవు మహిమ చూస్తావు, నమ్మితే నువ్వు మహిమ చూస్తావు, నమ్ము 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 అని లాజరు వాళ్ళ సహోదరుడు చనిపోక ముందు నుంచి నమ్మితే దేవుని మహిమ చూస్తావు, నమ్మితే దేవుని మహిమ చూస్తావని, ఇతను చనిపోతాడని తెలిసి ఇంకా 2 రోజులు వేరే గ్రామంలో ఆయన 2 రోజులు ఆగి వచ్చినాడు. ఎందుకు ఆగి వచ్చినాడంటే, అప్పటికప్పుడు చనిపోయిన వారిని లేపితే ఏదో పశుపానంలో ఉంటుంది, 4 దినాలైనా ఈ యొక్క శరీరం అంతా కుళ్ళిపోయి పురుగులు పెట్టే సమయంలో లేపితే ఇప్పుడన్నా దేవుని శక్తి లేక దేవుని బలం తెలుసుకుంటారు ప్రజలు అని ఆయన 2 దినాలు ఇంకా ఎగస్ట్రా ఉండి వచ్చినాడు. అప్పుడు వచ్చిన రావట్లోనే ఆ మార్తా మరియలు ఏమంటారంటే, ప్రభువా ప్రభువా, నీ స్నేహితుడు లేక నువ్వు ఇష్టపడినటువంటి లాజరు చనిపోయిను, నువ్వు ఉండింటే ప్రభువా, నీవు ఉండింటే బ్రతికేవాడు ప్రభువా, నువ్వు ఉండింటే కాపాడుకుందు ప్రభు అంటే, అయితే ఏమమ్మా ఇప్పుడు 4 రోజులు అయితే ఏమి, ఇక్కడ ఉన్నవాడు ఎవరు? సృష్టికర్త, శక్తిమంతుడు, యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడమ్మా. నువ్వు నమ్మితే ఇప్పటికైనా మహిమ చూస్తావని అంటాడు. ఇప్పటికైనా నువ్వు మహిమ చూస్తావంటే, సరేలే ఆయన ఏదో పునరుత్థానంలో లేస్తానులే అనుకున్నాడు. కానీ అప్పుడే చనిపోయి 4 దినములైన శవాన్ని, పురుగు పట్టి కంపు కొట్టే శవాన్ని ఆయన లేపినాడు. దేవునికి ప్రార్థించినాడు. ప్రభువా ఏమని ప్రార్థించినాడు? ఎంత విశ్వాసంతో ప్రార్థించినాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు భలే విశ్వాసం, గొప్ప విశ్వాసం అది, దేవుని విశ్వాసం. ఏమని చేసినాడంటే, ప్రభువా ఇక లాజరును లేపుతున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభు అన్నాడు. లేపినాడని నమ్మి చేసినాడు దేవునికి. లేపుతున్నందుకు, ఈ కార్యం జరిగిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. ఇంకా లేయలే, ఇంకా పిలిచలేదు, లాజరు లేయని ఇంకా అనకముందు చిన్న ప్రార్థన తండ్రికి చేశాడు. ఏమని చేశాడు? ప్రభువా ఈ కార్యము జరిగించాలి, అనేక మందులు నీ పవర్ లేదా నీ శక్తి, నీ బలం తెలుసుకోవాలి. ఈ కార్యము జరిగించుతున్నందుకు లేక ఇక్కడ ఆ యొక్క చనిపోయిన వారిని లాజరును లేపుతున్నందుకు నీకు కృతజ్ఞతలు అని ఆయన నమ్మి విశ్వసించి లేచినాడని విశ్వాసంతో ప్రార్థన చేసి, లాజరు రమ్ము అని చెప్పినాడు. ఒకరు పోయి బండ తీయమని చెప్పినారు. ఆ బండ కొంతమందిగా పోయి ఎక్కువ మంది, అది ఒకరిద్దరు తీయలేరు కనుక చాలా మంది పోయి బండ తీయిస్తారు. లాజరు రా బయటకంటే ఆయన ప్రేతాత్మ వస్త్రములతో చుట్టినటువంటి చుట్టబడిన అదే విధంగా నడుచుకుంటూ వచ్చి, అప్పుడు వాళ్ళు మార్తా మరియలు నమ్మితే మహిమ చూస్తావు, నమ్మితే మహిమ చూస్తావు అనేది ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప శక్తి కలిగిన బలం కలిగిన దేవుడు అని అప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయి ఆనందంలో మునిగిపోయినారు మార్తా మరియలు. అందుకే ఎవరు కూడా, మనం అందరం కూడా నమ్మితేనే ఆయన విశ్వాసము, నమ్మితేనే ఆయన మహిమను చూస్తాం. నమ్మకుంటే ఏం లేదు. నామకార్థపు భక్తి, ఆవగించేంత విశ్వాసం ఉన్న మనం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని బలంగా నమ్మాలి. పరలోక రాజ్యం ఉందని నమ్మాలి. చనిపోయిన తర్వాత లేస్తామని నమ్మాలి.
యేసుక్రీస్తు ప్రభువారు మొదటిగా చేసినాడు, తర్వాత మనము లేపుతాడని నమ్మాలి. చనిపోయిన తర్వాత ఈ చిన్న జీవితము చనిపోయేంత వరకే. చనిపోయిన తర్వాత చాలా పెద్ద జీవితము యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తారని నమ్మాలి. నిత్య జీవం ఉందని నమ్మాలి. అక్కడ ఎన్నో బహుమానాలు ఇస్తాడని నమ్మాలి. ఇవన్నీ మనస్ఫూర్తిగా నమ్మితేనే వారిని నమ్మిన వారిని విశ్వాసి లేక విశ్వాసాలు అని అంటారు. ఇవేం నమ్మకుండా అంతా ఈ లోకంలోనే ఒక పెళ్లి చేయడం కానీ, ఒక ఇల్లు కట్టడం కానీ, లేక ఇంకా ఏమి పొలములు కానీ, ఆస్తులు సంపాదించడం కానీ, దీంట్లోనే మనము అంతా ఇక్కడే అని భ్రమలో బ్రతుకుతున్నాం. కానీ ఒకనొక సమయం అన్ని విడిచిపెట్టే వారిగా అనేది గుర్తుకు పెట్టుకొని రావాలి అని దేవుని వాక్యం తెలియపరుస్తా ఉన్నారు. మనుషులమే, బుద్ధిహీనులమే, బలహీనులమే, పనికి మాలిన వారమే అయినప్పటికీ మనమంట మన కళ్ళ ముందు కనపడేటివన్నీ అనిత్యములు. ఏమని రాయబడుతూ వచ్చినది గ్రంథంలో? కళ్ళ ముందు కనపడుతున్నవన్నీ కూడా అనిత్యములు, అనగా అవి నిత్యము కాదురా నా సహోదరుడా, నా స్నేహితుడా, నా బిడ్డ అని దేవుడు చెప్తున్నాడు. కంటికి కనపడనివి నిత్యములు అన్నాడు దేవుడు. కంటికి కనపడకుండా ఉండేటివి నిత్యమైనటివి అంట. కంటికి కనపడే ప్రతి వస్తువు అది నిత్యమైన వస్తువు కాదు. కొంచెం చెప్పే కదా నాయన, కొంచెం చెప్పే. నీవు ఎలాగా కొంచెం చెప్పో ఆ వస్తువులు, ఆ ఆస్తులు, ఆ ధనము, ఆ ధాన్యము, ఆ వెండి బంగారము, పెళ్ళిళ్ళు, పేరటాలు, పిల్లలు, ఆస్తులు, భార్య, బిడ్డలు, అత్త కూడా అన్నీ కూడా కొంచెం చెప్పే. నీ మాదిరి అవి కొంచెం చెప్పే అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగని కుటుంబ సంబంధాలు కలిగి ఉండకూడదని కాదు, కుటుంబంతో ప్రేమగా ఉండకూడదని కాదు, ఆస్తులు ఉంటే తప్పని కాదు. ఎక్కువగా మొదటగా మనము రోజు అనుకున్నట్టుగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే మనకు వాటితో పాటు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతున్న ఇస్తున్న వాటితో పాటు మనకు ఈ లోకంలో ఏం అవసరమో మనకు తండ్రికి తెలుసు. నీకు ఏది అవసరమో, ఏది కావాలో, నీ అవసరత ఏదో తండ్రికి తెలియదు. నీకు అడగకపోయినా ఆయన ఇవ్వగలిగిన సమర్థుడు. సొలొమోను రాజు ప్రార్థన చేశాడు, ప్రభువా ఇంత పెద్ద జనాన్ని నాకు అప్పచెప్తున్నావు, నేను రాజుగా చేయనికి నాకు జ్ఞానం సరిపోదయ్యా అని చెప్పినప్పుడు దేవుడు ఏం ఆలోచన చేసినాడు? ఆ జ్ఞానంతో పాటు సర్వసంపదలు అతనికి ఇచ్చేసినాడు. సర్వసంపదలు అడగలేదు ఆయన, కానీ ఇచ్చినాడు. అలాగా అడిగేదేదో ఆయన చిత్తంలో అడిగితే మనకు ఇది కావాలని మనం అడగకపోయినా ఆయన ఇచ్చే మీరు నా బోధ విననేరకుండుట వలన కదా, ఎందుకు మీరు గ్రహింపలేకున్నారంటే, మీరు శ్రద్ధ పెట్టలేదు, లక్ష్యం ఉంచలేదు అంటే, మీరు వినకుండుట వలనే మీరు లక్ష్య పెట్టకపోతున్నారు. నా మాటలు సరిగా వినట్లేదు, శ్రద్ధ పెట్టట్లేదు, లక్ష్య పెట్టట్లేదు, అసలు వినట్లేదు. వింటే మీరు శ్రద్ధ పెడతారు, అసలు వినట్లేదు. హృదయంలోకి వాక్యాన్ని జొచ్చింపలేదు, హృదయంలోకి వాక్యాన్ని పంపించట్లేదు. మీరు వింటే కదా, అక్కడికి వెళితే కదా ఆత్మదేవుడు ఆత్మకార్యం చేసేది. కనుక మీరు గ్రహింపలేకున్నారు. వినండి, మనసులో ఉంచుకోండి, హృదయంలో ఉంచుకోండి. ఉంచుకున్న వాక్యానికి ప్రభు సహాయం చేయమని ప్రభువును తండ్రిని అడగండి. ఆయన అది జ్ఞానాన్ని లేక ఆ గ్రహించే మనసు, ఆ శక్తి అన్నీ కూడా మనకు దేవుడు ఇస్తాడంట ప్రియులారా. కనుక మనము విని విడిచిపెట్టే గుంపులో కాక విన్నదాని ప్రకారం నడుచుకునే గుంపులో ఉండాలి. నిద్రపోయే గుంపులో కాక మేలుకొని ఉండే గుంపులో ఉండాలి. ఎత్తబడే కన్యకలుగా గుంపులో ఉండాలి, కానీ విడవబడే కన్యకల గుంపులో ఉండకూడదు. నిద్రపోయే యొక్క కన్యకల గుంపులో ఉండకూడదు. భయం కలిగి కనిపెట్టుకొని ఉండే గుంపులో, బుద్ధి కలిగిన కన్యకల గుంపులో ఉండాలి. బుద్ధి లేని కన్యకల గుంపులో మనము ఉండకూడదు. అలా ఉన్నట్టయితే దేవుని వాక్యం మన హృదయంలో ఆత్మదేవుడు కార్యం చేస్తాడంట. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 19వ వచనం ఒక మాట చూసుకుందాము.
మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ వచనము, మీరు వాక్యం ఇందురు కానీ ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. వాక్యం అయితే వింటారంట, ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన ఆపేక్షలంట. ఐహిక విచారములు, ధనామోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చుకొని ఉంటాయంట. అవి పనికిమాలి అంతా ఈ లోపల హృదయంలో ఉన్నప్పుడు దేవుని వాక్యము వెళ్ళనీకి సందే లేదు. అది ఎప్పుడు వింటారు? ఇంకా వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలం అవుతా ఉన్నది. ముందుగానే చెత్త అంతా మీ హృదయంలో నిండుకొని ఉంటుంది. ఏంది ఆ చెత్త అంటే ఈ నేత్రాశ, అలాగే శరీరాశ, ఈ లోక సంబంధమైన పనికిమాలినటువంటి యొక్క మాటలు, జీవపు డంబపు మాటలు, ఇవన్నీ నీ హృదయంలో పేరుకుపోతుంది. ఇవన్నీ ఉంటే దేవుని వాక్యం అక్కడ ఎలా వెళుతుంది? ఎక్కడ అక్కడ స్థిరపడుతుంది? ఈ పనికిమాలిటి అన్ని తీసి విసిరేస్తే దేవుని వాక్యం పెట్టుకొని మనము దేవునికి ప్రార్థిస్తే అప్పుడంట ఆ యొక్క వాక్యము నిష్ఫలము కాకుండా ఫలవంతభరితంగా మన జీవితాలు ఉంటాయి. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, నా జీవితాలలో కూడా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాము. ఈ లోకము ఎప్పుడు దేవుని ఇష్టపడదు. లోకము దేవునికి ఎప్పుడు విరోధి అంట. అలాగే దేవుడు కూడా లోకాన్ని ప్రేమించినాడు, కానీ లోకము ఆ వెలుగైన దేవుణ్ణి ప్రేమించలేకపోతుంది. ఈ చీకటి బతుకులే వీరికి ఇష్టమవుతా ఉన్నది. ఈ చీకటిలో ఉండటం వల్ల ఆ వెలుగు సంబంధమైన దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. ఈ చీకటిలో ఉండి ఆ వెలుగు దగ్గరికి వచ్చి నీ జీవితం బట్టబయలు చేస్తాడని భయపడుతూ ఉంటారు. అంతే నిజమే. అక్కడ ఆ బావి దగ్గర ఆ యొక్క స్త్రీ, ఆమె జీవితం బట్టబయలు చేసినాడు. ఆమె జీవితం అంతా దేవుడు చెప్పినాడు. ఆమె భయపడలేదు ప్రియ. ఆమె వెళ్ళి ఊర్లోకి పోయి, నేను మెస్సయ్యను కనుగొన్నాను, ఒక ఆయన వచ్చినాడు, మనం ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో ఆయన వచ్చినాడు, నా జీవితం అంతా చెప్పినాడు, నా యొక్క జీవిత చరిత్ర అంతా ఉన్నట్లు చెప్పినాడు. మెస్సయ్య వచ్చినాడు, రండి రండి అని ఆమె ప్రభు ఎదుగు పిలుచుకొని చాలా మందిని ఆమె రక్షించగలిగిందంట. ఆమె నమ్మింది, ఆమె రక్షణ వచ్చింది, చాలా మందిని రక్షించుటకు కృపను పొందుకున్నది. ఆమె కనుగొన్నది ఆ నిత్య జీవపు మాటలు పలికిన దేవుని శక్తిని ఆయన మాట్లాడడం జరిగింది. ఆ యొక్క ఈయనే మెస్సయ్య అనే గుర్తింపు ఆమెలో కలిగింది పేద. కనుక ఈ లోక సంబంధమైన పనికి మారినటువంటి ఈ ఐహిక విచారములు, ధనామోసమును, మరి ఇతరమైన పనికి మాలినటువంటి చెత్త చెదారమంతా హృదయంలో పెట్టుకుంటే వాక్యం అంతా అణిచివేయబడుతుంది. ఒక పొలంలో చెత్త నానాకదంతా గడ్డి ఇదంతా పెరిగితే ఏమవుతుందంటే ఈ యొక్క మంచి విత్తనాలు ఫలించే చెట్లు అవి అణిచివేయబడి ఈ పనికి మాలినటువంటి, ఎందుకు పనికిరానటువంటి ఈ గడ్డి మొక్కలు పెరిగి ఫలాలు ఇచ్చే చెట్లను అణిచివేస్తాయి. కనుక ఈ కలుపు ఇదంతా పీకి వేస్తే ఈ ఫలాలు ఇచ్చే ఈ చెట్లు చక్కగా పెరిగి మంచి ఫలాలు ఇస్తాయి, మంచి రైతుకు మంచి ఫలాలు ఇస్తాయి. అలాగే ఈ లోకంలో దేవుడు కూడా మంచి ఫలవంతభరితమైన జీవితాలుగా కట్టుటకే, అందరూ ఎదుగుటకే, బలపడుటకే, సత్యంలో బ్రతుకుటకే దేవుడు మనల్ని పుట్టించినాడు. ఆ పుట్టించిన దేవుణ్ణి కనుగొనలేక మనము ఈ చీకటిలోనే అలానే మనం ఉండిపోతున్నాం. వెలుగు దగ్గరికి రావాలంటే భయము, వెలుగు దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే ఆ వెలుగైన దేవుడు ఏమి బయటపెడతారో మన జీవితాన్ని భయం. కానీ ఆయన ఒక్కసారి మన పాపాలు ఒప్పుకుంటే ఆయన జీవితంలో ఇంకా మీ పాపాలను నేను జ్ఞాపకం చేసుకొని అంతటికి తుడిచివేస్తాను, ఇంకా నీవు మారితే సరి
లేకపోతే ఊరి. నీ బ్రతుకు మార్చుకుంటే సరే, లేకపోతే ఆ ఊరి అయినటువంటి నరకంలోకి వెళ్తావు. బ్రతుకు మార్చుకోకుంటే ఆయన ఉగ్రత పడుతుంది. ప్రతి ఒక్కరూ మారాలి, సత్యమైన దేవుని కనుగొనాలి, మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందుకొని పరిశుద్ధాత్మ వరం పొందుకోవాలి అనేది దేవుని సంకల్పం. ఉచితంగా ఇస్తున్నటువంటి ఆ యొక్క రక్షణ ప్రియుల, ఆయన ఉచితంగా ఇవ్వడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు కనుక అటు ఉచితంగా ఇస్తున్నటువంటి రక్షణను మనం పోగొట్టకుండా, ఉన్న రక్షణను కూడా మనము పోగొట్టుకోకుండా, రక్షణ లేని పిల్లలకు రక్షణ వచ్చులాగన ఉన్న రక్షణను మనము పోగొట్టుకోకుండా ప్రభు వాక్యంతో ఆ సత్యమైన మార్గంలో, ఆ యథార్థవంతునిలో, ఆ తీగలో మనము అంటకట్టబడి ఉండాలి. ఆయన నుండి వేరైతే మనం ఏమి ఫలించలేము. మనము ఆయనలో లేకుండా ఉంటే మనం ఏమి చేయలేము, మనతో ఏమీ కాదంట పిల్ల. ఆయనలో అంటుకట్టబడి ఆయన తీగలో మనం ఉంటేనే మనము ఫలవంతభరితమైన జీవితములుగా ఉంటాయి. కనుక మనం ఎప్పుడు ఆయన సత్యమైన మాటలు, ఆయన పలికినటువంటి మాటలు హృదయంలో ఉంచుకొని ఆయన తీగలో, ఆయన వెలుగులో, ఆయన పరిశుద్ధత కలిగిన జీవితాన్ని మనం అందరం కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక అట్టిదైన ఆ ఆశ కలిగిన దేవుని ఆశను మనము కూడా నెరవేర్చి మనం ఈ లోకంలో అపవాదికి దూరంగా బ్రతుకుకు దేవునికి దగ్గరగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుకున్నాక తలలోచినట్లయితే చిన్న ప్రార్థన. మహోన్నత